ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలున్నప్పటికీ దేశీయ సూచీలు ఉదయం రికార్డు గరిష్టాల వద్ద ట్రేడింగ్ ని ప్రారంభించాయి. నిఫ్టీ ఆరంభంలోనే తొలిసారి 25,200 మార్క్ ని దాటింది. సిప్లా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్, M&M, దివీస్ ల్యాబ్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, రిలయన్స్, ఐటీసీ, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ ఏబిఎన్ బిజినెస్ లో మనతో జాయిన్ అయ్యారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మూర్తినాయుడు గారు నమస్కారం. నమస్తే. మూర్తినాయుడు గారు, ఇవాళ రికార్డు అంటే సూచీలు ఓపెనింగే రికార్డు గరిష్టాల వద్ద ప్రారంభమయ్యాయి. సో అంతర్జాతీయంగా కొంత మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ కూడా మన మార్కెట్లు ఇంత పాజిటివ్ గా ఉండడానికి గల కారణాలు ఏంటి? యాక్చువల్ గా మనది ఏదైతే ఈ రోజున కూడా నిఫ్టీ ఒక 80 to 100 పాయింట్స్ ప్లస్ లోను, సెన్సెక్స్ ఒక 250 పాయింట్స్ ప్లస్ లోను మార్కెట్ లో నడుస్తుంది. యాక్చువల్ గా ఇండియన్ మార్కెట్ కు ఉన్న పొటెన్షియాలిటీని మనం ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాం. మనది ఏదైతే మనది ఒక రిటైల్ అండ్ మిడిల్ మ్యాటర్ లో ఉన్నటువంటి ఎకానమీ కాబట్టి మనది ఎక్కువగా మనకి కన్జ్యూమర్ బేస్డ్ మార్కెట్స్ కాబట్టి మన దానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. మన ప్రోగ్రెసివ్ గానే ఉండే అవకాశం ఉంది. మనకి ఏదైతే కంటిన్యూటీ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా మనం ఏదైతే సెక్టార్స్ ఏదైతే మనకి డిఫెన్స్ దగ్గర నుంచి, ఎఫ్ఎంసీజీ సెక్టార్ దగ్గర నుంచి, ఫార్మా అండ్ ఆటోమొబైల్ రంగాల్లో గట్ట ఏదైతే చేంజెస్ వచ్చినాయి ఇవన్నీ కూడా మార్కెట్ పాజిటివ్ గా ఉంటాయన్న ఉద్దేశంతో మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం. లాస్ట్ వీక్ కూడా చెప్పాం. ఈ వీక్ ఏదైతే 24,800 మార్క్ ను బ్రేక్ చేస్తుంది కాబట్టి 25,000 రీచ్ అయిన తర్వాతే మార్కెట్ మళ్ళీ హైయర్ హైస్ కి వెళ్ళే అవకాశం ఉందని చెప్పుకున్నాం. అదేవిధంగా ఈ రోజు చూసుకున్నట్టయితే ఈ రోజు సెక్టార్ వైజ్ కూడా అన్ని సెక్టార్స్ కూడా ఫార్మా సెక్టార్ ఈ రోజున లీడ్ లో ఉంది. ఫార్మా సెక్టర్ తో పాటు రియాలిటీ సెక్టార్, అదేవిధంగా ఎనర్జీ అండ్ బ్యాంకింగ్ సెక్టర్స్ కూడా ఓవరాల్ గా అప్ ట్రెండ్ లో ఉన్నాయి. ఫార్మాలో చూసుకున్నట్టయితే నాట్కో ఫార్మా ఈ రోజున ఒక 4% ప్లస్ లోను, గ్లెన్ మార్క్, అదేవిధంగా ఆల్కెమ్ ల్యాబొరేటరీస్, లుపిన్ ఉన్నాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధించిన దాంట్లో ఏదైతే ప్రెస్టేజ్ రియల్ ఎస్టేట్, అదే ఓపరాయ్ రియల్ ఎస్టేట్స్, తర్వాత డిఎల్ఎఫ్, తర్వాత ఏదైతే బ్రిగేడ్, గాడ్రేజ్ ప్రాపర్టీస్ మంచి ప్రోగ్రెసివ్ ఉన్నాయి. తర్వాత మెటల్ సెక్టర్ సంబంధించిన దాంట్లో హిందుస్థాన్ కాపర్, జిందాల్ స్టీల్, అదేవిధంగా వెల్కాప్, టాటా స్టీల్ లాంటి అన్ని కూడా ముందు వరుసలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎనర్జీ సెక్టర్ కూడా అదేవిధంగా పవర్ గ్రిడ్ లాంటి స్టాక్స్, ఎన్టీపీసీ, టాటా పవర్ అన్ని కూడా పాజిటివ్ అట్మాస్ఫియర్ తో ఉండటం వల్ల మార్కెట్స్ బాగా పుంజుకున్నాయని చెప్పుకోవచ్చు సార్. రైట్ సార్, మీతో మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారు. కిషన్ కరీంనగర్ నుంచి కాల్ చేశారు. కిషన్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మూర్తినాయుడు గారు ఉన్నారు ఇవాళ మనతో పాటు, అడగండి. నమస్కారం అండి నాయుడు గారు. నమస్కారం అండి. నా దగ్గర శారదా మోటార్స్ అని ఒక 100 ఉన్నాయి. ఇంకొకటి పూనావాలా ఫిన్కార్ప్ అనేసి ఒక 100 ఉన్నాయి. ఇంకొకటి గుడ్డీరి ఇండియా అని టైర్స్ అవో 100 ఉన్నాయి. సార్ 3 లాభాల్లో ఉన్నాను. ఉండమంటారా? కొద్దిగా ఫండమెంటల్స్ టెక్నికల్స్ చెప్తే ఎగ్జిట్ కమ్మంటారా? పూనావాలా అయితే నీకు టెక్నికల్ గా కొంచెం కరెక్షన్ తీసుకుని మళ్ళీ ఇప్పుడే టేక్ ఆఫ్ అవుతుంది. అదేవిధంగా మీరు టాటా మోటార్స్ కూడా, టాటా మోటార్స్ లో అయితే ఇబ్బంది లేదు. మీరు మళ్ళీ మార్కెట్ లో ఇంకా మంచి హైయర్ హైస్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మీరు గుడ్డియర్ దానికి చెప్తున్నది అయితే కూడా మార్కెట్ లో అయితే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి కొంచెం కన్సాలిడేషన్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. యాక్చువల్ గా అయితే గుడ్డియరే కొంచెం టెక్నికల్ గా వీక్ ఉన్నది. మీరు ఉన్న దాంట్లో ఉన్న స్టాక్స్ అన్నట్లను రిమైనింగ్ 2 కూడా బాగానే ఉన్నాయి. దీని నుంచి బయటకు వచ్చి మీరు దీంట్లోంచి మళ్ళీ వేరే ఫ్రంట్ లైన్ సెక్టర్స్ లోకి వెళ్తే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ భాస్కర్ కాల్ చేశారు. భాస్కర్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అడగండి. ఇర్కాన్ 325 లో ఉన్నాయండి. ఐఆర్ఎఫ్సి 200 లో ఉన్నాయండి. ఒక 4-5 months కి హోల్డ్ చేయొచ్చు అంటారా? మూర్తి గారు, ఫస్ట్ ఇర్కాన్ ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ దానికి సంబంధించిన స్టాక్ అయితే కొద్ది రోజుల నుంచి కొంచెం స్తబ్దంగా అయితే ఉన్నది ఈ స్టాక్. దీంట్లో కొంచెం పాజిటివ్ గా అయితే మళ్ళీ ఇప్పుడు టేక్ ఆఫ్ అవడానికి అయితే ఇక్కడ 262 నుంచి ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ అయ్యి టేక్ ఆఫ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మంచి స్టాక్ కాబట్టి ఉంచండి. అదేవిధంగా ఐఆర్ఎఫ్సి కూడా కొంచెం డౌన్ ట్రెండ్ లోనే ఉంది మార్కెట్ లోను. అది కొంచెం టైం తీసుకుంటుంది. కానీ 2 స్టాక్స్ కూడా మీరు అట్లీస్ట్ ఒక 3 to 6 months వెయిట్ చేయండి. ఎక్కువ కన్సాలిడేషన్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి అది కొంచెం మంచి లాభాల్లోకి వచ్చిన తర్వాత మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. రైట్ సార్, నెక్స్ట్ కిరణ్ గారు కాల్ చేశారు. కిరణ్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అడగండి. నమస్తే అండి. చెప్పండి. సిడిఎస్ఎల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డిక్సాన్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నానండి. యాక్చువల్ గా సిడిఎస్ఎల్ అండ్ డిక్సాన్ 2 కూడా
మంచి స్టాక్సే. సిడిఎస్ఎల్ ఒక చిన్న కరెక్షన్ తీసుకున్నది 4 రోజుల పాటు, కానీ ఇది మంచి ప్రైస్. యాక్చువల్ గా అయితే సిడిఎస్సి లో మీరు ఎంటర్ అవడానికి పెద్దగా టైం ఇవ్వదు, కానీ దిస్ ఇస్ ద బెస్ట్ ప్రైస్ ఫర్ ఎంట్రీ. మీరు ఇక్కడ 1440 దగ్గర మీరు ఎంటర్ అవ్వచ్చు. దీన్ని హోల్డ్ చేసుకుంటే మీరు లాంగ్ టర్మ్ హోల్డింగ్ అయితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. డిక్సాన్ టెక్నాలజీస్ అయితే లాస్ట్ మంత్ మనం ఏదైతే లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నప్పుడు కూడా ఒక 11,000 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు కూడా మనం చెప్పడం జరిగింది. అది 11,500 దగ్గర. ఈ రోజున 13,500 నడుస్తుంది. ఎనీ డిప్ యూ కెన్ బై ఇన్ డిక్సాన్ టెక్నాలజీస్. రైట్ సార్, నెక్స్ట్ సాయి గారు కాల్ చేశారు. సాయి గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా Good దగ్గర afternoon. విఎస్టీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఒక సార్ మళ్ళీ చెప్పండి. విఎస్టీ ఇండస్ట్రీస్ విఎస్టీ ఇండస్ట్రీస్ చెప్పండి. డౌట్ ఏంటి సార్ అందులో? విఎస్టీ ఇండస్ట్రీస్. ఓకే, విఎస్టీ ఇండస్ట్రీస్. ఒక 7% లాస్ లో ఉన్నానండి. అది ఉండిపోతే ఎగ్జిట్ కావాలా? సమ్ బోనస్ ఇష్యూ అని స్టాక్ ఉంది, సో దాని గురించి కొంచెం చెప్పండి. విఎస్టీ ఇండస్ట్రీస్ అయితే ప్రోగ్రెసివ్ గా ఉంది సార్, ఇబ్బంది లేదు, మీరు హోల్డ్ చేయండి సార్. ఇది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది సార్. రైట్ రైట్. మూర్తి గారు, మనకి చూస్తే మార్కెట్స్ డే ఇందాక మీరు మాట్లాడుతున్నారు, గ్లోబల్ గా కూడా కొంత అనిశ్చితి ఉన్నప్పుడు కూడా మన మార్కెట్స్ లో చాలా పాజిటివ్ గా ఉన్నాయి. ఎంతవరకు ఈ ర్యాలీ వెళ్ళే అవకాశం? అంటే యాక్చువల్ గా ఏంటంటే మన మార్కెట్ లో ఇబ్బంది పడే అంత అంశాలు ఏమీ లేవు. యాక్చువల్ గా మనకి ఏదో ఇతర మార్కెట్ లో లాగానో కొన్ని బ్యాంక్స్ గట్ట బ్యాంక్ క్రప్ట్ అయిపోవడం, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని మూసేయడం, అలాంటి రెసిషన్ ఏం మన దగ్గర అయితే లేదు, వచ్చే అవకాశం కూడా లేదు. మనది కన్జ్యూమర్ బేస్డ్ పొటెన్షియల్ మార్కెట్ కాబట్టి అన్ని రంగాలు కూడా బ్యాంకింగ్ సెక్టర్ దగ్గర నుంచి ఆటోమొబైల్ సెక్టర్, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంకా స్పీడ్ గా ఉంది ఆటోమొబైల్ సెక్టర్. అదేవిధంగా ఫార్మా సెక్టర్, మనం ఫార్మా ఎక్స్పోర్ట్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. అదేవిధంగా సెక్టార్ల వైజ్ కూడా మన సర్వీస్ సెక్టర్స్ కూడా, మెడికల్ అండ్ హెల్త్ సెక్టర్స్ కూడా, హాస్పిటాలిటీ సెక్టర్స్ కూడా ఈ మధ్యన కొత్త డైరెక్షన్స్ లోనే అద్భుతమైనటువంటి బిజినెస్ చేసే మోడల్లోకి వెళ్తున్నాయి. కాబట్టి ఇండియన్ ఎకానమీ గ్రో అవుతున్నది కాబట్టి మనకి మార్కెట్స్ కి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ కనిపించట్లేదు సార్. కాబట్టి ప్రోగ్రెసివ్ గా ఉన్నటువంటి ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి సెక్టార్స్ లో మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కూడా చాలా ఊహించిన దానికన్నా ఎక్కువగా డెవలప్ అవుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి మెటల్ సెక్టార్స్, అదేవిధంగా టాటా స్టీల్ కానీ, హిందుస్థాన్ కాపర్ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, లేకపోతే వేదాంత కానీ, ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి సిమెంట్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంబుజా సిమెంట్స్, అదేవిధంగా అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇవన్నీ కూడా మార్కెట్ లో మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ తోటి సెక్టార్ల వైజ్ కూడా అద్భుతమైనటువంటి ట్రెండ్ చూపిస్తున్నాయి. కాబట్టి మా ఇన్వెస్టర్స్ ఎక్కడ కూడా భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ కరెక్షన్ జరిగినా సరే చిన్న కరెక్షన్స్ తప్ప, ఒక 1 వీక్ 2 వీక్స్ తప్ప, ఓవరాల్ గా అయితే మార్కెట్ మాత్రం ఖచ్చితంగా అప్ ట్రెండ్ ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సార్. రైట్ సార్, నెక్స్ట్ రమేష్ రెడ్డి గారు కాల్ చేశారు. రమేష్ రెడ్డి గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. హలో సార్, నమస్కారం సార్. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ గురించి సార్. సార్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్, అదేవిధంగా హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్, ఎస్బీఐ డివిడెండ్ ఈల్డ్ ఫండ్ ప్రాఫిట్ లో ఉన్న తీయాలా ఉంటుందా సార్? అది లేదు, మీరు ప్రాఫిట్ లో ఉన్నారు, అది కంటిన్యూ చేయండి. మీరు కంటిన్యూగా సిప్ మోడల్లో కానీ, లంసమ్ మోడల్లో కానీ, మీరు హైబ్రిడ్ ఫండ్స్, కొత్తగా వస్తున్నటువంటి హైబ్రిడ్ ఫండ్స్ లో పెట్టుకుంటే మీరు ఇంకా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అది ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ అయినా, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్ అయినా, ఐసిఐసిఐ అయినా, ఏదైనప్పుడు కూడా బ్యాంకింగ్ సెక్టర్ తో ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్స్ లో మంచి లాభాలు అయితే వస్తున్నాయి. దాంట్లో హైబ్రిడ్ ఫండ్స్ లోనూ మంచి ప్రాఫిట్ తీసుకునేందుకు అవకాశం ఎక్కువగా ఉన్నది, అవి ప్రిఫర్ చేయండి సార్. రైట్ సార్, నెక్స్ట్ గోపాలకృష్ణ గారు కాల్ చేశారు. గోపాలకృష్ణ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. గోదావరి పవర్ ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? కావేరీ సీడ్స్ ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? సీజీ పవర్ ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? చెప్పండి సార్. ఒకసారి గోదావరి పవర్, తర్వాత కావేరీ సీడ్స్ అండి. కావేరీ సీడ్స్, సీజీ పవర్. సిజీ పవర్. ఓకే, ఫస్ట్ మనం ఏదైతే గోదావరి ఏదైతే పవర్ ఉన్నదో ఇది రైట్ టైం టు బై అండి. మీరు ఇక్కడ నుంచి బై చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఫండమెంటల్ గా వెరీ స్ట్రాంగ్. దీని నుంచి మీరు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా సిజీ పవర్ అన్నది మీరు మామూలు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మంచి స్టాక్ అనేది. మనం కూడా లాస్ట్ ఒక 5 months బ్యాక్ దీన్ని మనం రికమెండ్ చేయడం జరిగింది. 650, 450 or 500 లోను. ఈ రోజు నా 700 వరకు నడుస్తుంది. నెక్స్ట్ మీకు కావేరీ సీడ్స్, ఇది ఒక్కటే మనం ఒకసారి టెక్నికల్ చూడాలి. కావేరీ సీడ్స్ దానికి సంబంధించి అయితే మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గానే ఉంది. దీంట్లో మీరు ఒక సిప్ మోడల్ ఒక సిస్టమేటిక్ గా పెట్టుకోండి. ఈ రెండు అయితే లాంగ్ టర్మ్ అయితే మాత్రం గోదావరి అండ్ సిజీ పవర్ రెండు కూడా లాంగ్ టర్మ్ అయితే మీకు ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. కావేరీ సీడ్స్ మీరు ఒక సిస్టమేటిక్ గా చూసుకుని దాని ప్రకారం ఎందుకంటే హై వాలటాలిటీ ఉండే అవకాశం ఉంది దాంట్లో. ప్రస్తుతం సెన్సెక్స్ 254 పాయింట్ల ప్లస్ తో, అలాగే నిఫ్టీ 86 పాయింట్ల ప్లస్ తో ట్రేడ్ అవుతున్నాయి. మూర్తి గారు, మనకి చూస్తే సెక్టార్ వైజ్ మీరు ఇందాక చెప్పారు అన్ని సెక్టార్లు దాదాపుగా బాగున్నాయి అని అంటున్నారు. స్పెసిఫిక్ గా ఇప్పుడు ఫార్మా సెక్టర్ చెప్తే ప్రోగ్రెసివ్ గా ఎట్లా ఉండే అవకాశం ఉంది?
యాక్చువల్ గా ఈ వారం మాత్రం లీడ్ చేసింది మాత్రం ఐటీ సెక్టర్, ఈ రోజు మాత్రం లీడ్ చేసింది మాత్రం ఫార్మా సెక్టర్. ఈ రోజు అదే యాక్చువల్ గా ఈ వారం అంతా కూడా ఐటీ సెక్టర్ బాగా లీడ్ చేయడం వల్ల మార్కెట్ బాగా పుంజుకుందని చెప్పుకోవచ్చు. యాక్చువల్ గా ఐటీ సెక్టర్ లో హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ, అదేవిధంగా కోఫోర్జ్ కానీ, విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ ఇవన్నీ కూడా చాలా మార్కెట్ లో మంచి ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడం వల్ల మార్కెట్ ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయింది. అదేవిధంగా రిలయన్స్ యొక్క ఏదైతే 1:1 బోనస్ ఏదో ఉందో అది కూడా మార్కెట్ బాగా పుంజుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది. ఈ రోజు పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే ఫార్మా సెక్టర్ అయితే మాత్రం కంప్లీట్ గా బుల్లిష్ లో ఉంది. ఏదైతే నాట్కో ఫార్మా దగ్గర నుంచి లారస్ ల్యాబ్, సిప్లా, లుపిన్, జైడస్ లైఫ్, దివిస్ ల్యాబొరేటరీస్, బయోకాన్, సన్ ఫార్మా అంటే లీడింగ్ ఫార్మా కంపెనీస్ అన్ని కూడా మార్కెట్ లో కొంచెం ప్రోగ్రెసివ్ గా ఉంటాయి. అయితే ఈ రోజు అయితే మార్కెట్ కి మంచి ప్లస్ అయితే చేసింది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం అయితే మాత్రం లాస్ట్ 1 year గా కూడా రియల్ ఎస్టేట్ రంగం బాగుంది. అదేవిధంగా లాస్ట్ వీక్ కూడా రియల్ ఎస్టేట్ రంగం బాగుంది. ఈ వీక్ కూడా ఈ రోజు కూడా రియల్ ఎస్టేట్ మంచి లీడ్ లో ఉన్నది. అదేవిధంగా దాంతో పాటుగా ఎనర్జీ సెక్టర్ ఈ వీక్ లాస్ట్ వీక్ నుంచి ఒక 2-3 months గా బాగా లీడ్ లో ఉన్నటువంటి ఎనర్జీ సెక్టర్ లో కూడా పవర్ గ్రిడ్ కానీ, ఎన్టీపీసీ కానీ, టాటా పవర్ కానీ, అదేవిధంగా కోల్ ఇండియా కానీ, ఓఎన్జీసీ కానీ ఇలాంటి పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్ దానికి సంబంధించినటువంటి ఎనర్జీ సెక్టర్ స్టాక్స్ అన్ని కూడా ప్రోగ్రెసివ్ గా ఉండడం అన్నది మార్కెట్స్ బాగా పాజిటివ్ విషయాల్లో ముందుకే తీసుకెళ్లే విషయాల్లో భాగంగా పంచుకున్నాయి అనుకున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు సార్. రైట్ సార్, నెక్స్ట్ భాస్కర్ గారు కాల్ చేశారు. భాస్కర్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్కారం నాయుడు గారు. నమస్తే సార్. సార్ బిఈఎల్ టైటాన్, రైట్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ టైటాన్ అండి. మీ డౌట్ ఏంటి సార్? ఆ రెండిట్లో మీ డౌట్ ఏంటి? బిఎల్ భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సార్. ఇది ఏదైతే మార్కెట్ లో చాలా ప్రోగ్రెసివ్ గా లాస్ట్ మనం ఎలక్షన్ రిజల్ట్ దగ్గర నుంచి కూడా మనం చెప్తానే ఉన్నాం. ఇది 200 రూపాయల దగ్గర నుంచి ఈ రోజు 310 రూపాయలు నడుస్తుంది. ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్. మంచి స్టాక్ ఇది, మీకు లాంగ్ టర్మ్ లో మంచి ప్రాఫిట్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఏదైతే కైతాన్ మీరు ఏదైతే చెప్పారో అది కూడా ఫండమెంటల్ గాను టెక్నికల్ గా కూడా మంచి స్టాకే. మీరు దాంట్లో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది సార్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ చంద్రశేఖర్ గారు కాల్ చేశారు. చంద్రశేఖర్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. విఎస్టీ ఇండస్ట్రీస్ ఈ టైంలో కొనుక్కోవచ్చా? స్టార్టింగ్ లో ఆన్సర్ చేశారు, చెప్పండి సార్ మూర్తి గారు. విఎస్టీ ఇండస్ట్రీస్ టెక్నికల్ గా అయితే ప్రోగ్రెసివ్ గా ఉన్నారు సార్. మీరు దీంట్లో ఇబ్బంది అయితే ఏమీ లేదు, ప్రోగ్రెసివ్ గానే నడుస్తుంది. లాస్ట్ ఏదైతే జనవరిలో ఏదైతే మనకి 3,250 రూపాయలు ఉన్న స్టాక్ ఈ రోజు 4,500, 4,600 వరకు ట్రేడ్ అవుతుంది. మార్కెట్ లో అయితే ప్రోగ్రెసివ్ గా ఉంది, ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్, మూర్తి గారు సుజలాన్ ఎనర్జీ దాని గురించి చెప్పండి. అంటే ఇప్పుడు యాక్చువల్ గా రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఈ ఎనర్జీ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా ప్రోగ్రెసివ్ గా ఉన్నాయి సార్. సుజలాన్ కూడా గత ఏదైతే కరెక్ట్ గా 1 year లాస్ట్ జూలై నుంచి ఈ జూలై వరకు చూసుకున్నట్టయితే చాలా ఎక్స్ట్రాడనరీ ప్రోగ్రెస్ లో మనకి ముందుకెళ్ళింది. ఒక 10 రూపాయలు ఉన్నటువంటి స్టాక్ ఈ రోజున 75 రూపాయలు, 80 రూపాయలు నడుస్తుంది. స్టిల్ ఈ రేట్ లో కూడా బై చేయొచ్చు అంటే ఎనీ డిప్ యూ కెన్ బై అనే చెప్తాము. ఎందుకంటే ఎనర్జీ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా ప్రోగ్రెసివ్ ఉన్నాయి. దాంట్లో ఇంకా ఎనర్జీ సెక్టర్ సంబంధించిన దానికి ఇంకా లైఫ్ కూడా ఇంకా అద్భుతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ సెక్టర్ సంబంధించిన సోలార్ కానీ, థర్మల్ కానీ, లేదా ఎలక్ట్రికల్ గా దీనికి సంబంధించిన ఏ ఎనర్జీ స్టాక్స్ అయినా కూడా మార్కెట్ లో ప్రోగ్రెసివ్ గా ఉన్నాయి. సుజలాన్ కూడా అద్భుతమైన ప్రోగ్రెస్ అయితే తీసుకుంటుంది. ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్, మంచి ప్రోగ్రెస్ ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సార్. రైట్ సార్, నెక్స్ట్ సుబ్బారావు గారు చీరాల నుంచి కాల్ చేశారు. సుబ్బారావు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మూర్తి నాయుడు గారు ఉన్నారు, అడగండి. నాయుడు గారు, మా కాఫీ డే 1,000 ఉన్నాయి సార్. ఓకే, 54 లో కొన్నాము. అలాగే కెన్ బ్యాంక్ ఒక 1000 షేర్లు ఉన్నాయి, 119 రూపాయలు కొన్నాము. ఏంటి సార్ వాటి పరిస్థితి? సార్ కెనరా బ్యాంక్ అయితే మాత్రం యాక్చువల్ గా స్ప్లిట్ అయిన దగ్గర నుంచి కొంచెం ప్రోగ్రెస్ అయితే తగ్గింది. స్ప్లిట్ అవ్వకముందు అయితే బాగా ప్రోగ్రెస్ గా ఉంది. ఇది 111 రూపీస్ లో ఉన్నది. మార్కెట్ లో అయితే కొంచెం టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అవుతుంది. ఇది 120 పైన కానీ క్లోజ్ అవుతే కొంచెం స్పీడ్ గా మార్కెట్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. కొద్ది రోజులు వెయిట్ చేయండి సార్ ఈ స్టాక్ లోను. అదేవిధంగా మీరు ఏదైతే కాఫీ డేస్ ఏదైతే చెప్పారో అది మార్కెట్ లో కొంచెం టైం తీసుకుంటుంది, కానీ ప్రోగ్రెస్ గా ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నాయి సార్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ గోపాలకృష్ణ గారు కాల్ చేశారు. గోపాలకృష్ణ గారు నమస్కారం. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే. లారస్ ల్యాబ్స్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 2 సార్లు ఇప్పుడు నేను కొన్ని 3 years అవుతుంది. లారస్ ల్యాబ్స్ అంతే రేట్ ఉంది. ఈ మధ్యన ఒక 10 రూపాయలు పెరిగింది. అది ఉంచమంటారా, అమ్మమంటారా? అట్లనే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు నేను 98 లో కొంటే ఇప్పుడు 74 రూపీస్ ఉంది. ఈ 2 స్టాకుల గురించి చెప్పండి సార్.
యాక్చువల్ గా మీరు ఎప్పుడు కూడా తీసుకునేటప్పుడు ఆ సెక్టార్ వైజ్ చూసుకుని ఆ సెక్టార్ లో ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ గా లీడ్ లో ఉన్న స్టాక్స్ తీసుకుంటే మీకు ఇలాగా ఇబ్బంది అయితే ఉండదు. ఇప్పుడు ఏదైతే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అన్నది ప్రజెంట్ అయితే చాలా మార్కెట్ లో అయితే కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది. మీకు ఇది పెద్దగా ప్రోగ్రెస్ గా ముందుకెళ్లే అవకాశం అయితే టెక్నికల్ అయితే ఏం కనిపించట్లేదు. మీరు ఎలాంటి దాంట్లో బయటకు వచ్చి ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి బ్యాంకింగ్ సెక్టర్ లో ఐసిఐసిఐ బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ లేదా ప్రోగ్రెసివ్ గా ఉన్న స్టాక్స్ లో పెట్టుకుంటే, లేకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ లో అవన్నీ కూడా ప్రతి ఇయర్ ఆన్ ఇయర్ కూడా 20% నుంచి 40% చాలా రిజల్ట్ ఇస్తూ ముందుకెళ్తున్నాయి. అదేవిధంగా మీరు అడిగినటువంటి లారస్ ల్యాబ్స్ ఏదైతే ఉందో, లారస్ ల్యాబ్స్ కొద్ది రోజులుగా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా అది మాత్రం మీరు హోల్డ్ చేయండి. లారస్ ల్యాబ్స్ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇప్పుడు యాక్చువల్ గా ఏదైతే 400 దగ్గర 450 దగ్గర నుంచి ఛానల్ ఇక్కడ స్తబ్దంగా ఉండిపోయినప్పుడు కూడా ఇప్పుడు ఏదైతే 460 దగ్గర బ్రేక్అవుట్ వచ్చింది. ఇక్కడ నుంచి మార్కెట్ లో కొద్దిగా ఒక 5-6 నెలల్లో మార్కెట్ లో కొంచెం ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. లారస్ ల్యాబ్ ను హోల్డ్ చేయండి సార్. రైట్ మూర్తి గారు, నెక్స్ట్ సతీష్ గారు కాల్ చేశారు. సతీష్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. నా దగ్గర సోమ్ డిస్టరీస్ ఒకటి, గోద్రేజ్ ప్రాపర్టీస్, జిఈ షిప్పింగ్ ఉన్నాయి. ఇవి లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయవచ్చు, ఎగ్జిట్ మళ్ళీ చెప్పండి సార్. ఫస్ట్ స్టాక్ ఒకసారి చెప్పండి. సోమ్ డిస్టిలరీస్, ఓకే, జిఈ షిప్పింగ్, సోమ్ జిఈ షిప్పింగ్, సోమ్ డిస్టిలరీస్, గోద్రేజ్ ప్రాపర్టీస్. రైట్. సోమ్ డిస్టిలరీస్ మూర్తి గారు మొదటిది సోమ్ డిస్టిలరీస్, ఎస్ఓఎం సోమ్ డిస్టిలరీ, గోద్రేజ్ ప్రాపర్టీస్, జిఈ షిప్పింగ్. గాడ్రేజ్ ప్రాపర్టీస్ అయితే మార్కెట్ లో ప్రోగ్రెస్ గా ఉన్నాయి సార్, దానికి ఏమి ఇబ్బంది లేదు, ఉంచుకోండి సార్. గాడ్రేజ్ ప్రాపర్టీస్ ఇంకా మార్కెట్ లో పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా జిఈ షిప్పింగ్ వచ్చేప్పటికి మార్కెట్ లో టెక్నికల్ గా కొంచెం ప్రోగ్రెస్ గా ఉన్నాయి సార్. ఈ స్టాక్ కూడా మనకి ఉంచుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. ఈ రెండు స్టాక్స్ అయితే మాత్రం హోల్డ్ చేయండి సార్. మార్కెట్ లో కొంచెం లాంగ్ టర్మ్ లో బాగా ప్రోగ్రెస్ ఉండే అవకాశం అయితే ఉంది సార్. రైట్. మూర్తి గారు, ఇటీవల చూస్తే మనము ఎస్ఎంఈ స్టాక్స్ పైన కొంత అలర్ట్స్ అయితే వచ్చాయి సెబీ నుంచి, ఎందుకని అంటారు? ఎస్ఎంఈ స్టాక్స్ మీద అంటే యాక్చువల్ గా ప్రాబ్లం ఏంటంటే వాటి యొక్క ప్రైస్ ని బట్టి మనం పెన్నీ స్టాక్స్ కింద ఉన్నాయి కదా, తక్కువ రేట్ ఉన్నాయి కదా, బాగా ఎక్కువగా ప్రోగ్రెస్ ఉండే అవకాశం ఉంటుందేమో అనే ఒక సైకలాజికల్ ఫీలింగ్ తోటి అలాంటి స్టాక్స్ ని మనకి ఎక్కువ మంది రికమెండ్ చేయడము, లేకపోతే అలాంటి ఎక్కువ తీసుకోవడం, దానివల్ల ఎక్కువ మంది నష్టపోవడం కంటే జరుగుతూ ఉంటుంది. యాక్చువల్ గా పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రిమెంట్ అన్నదే మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ అడిగిన దాంట్లో డిక్సన్ స్టాక్ ఒకరు అడిగే, డిక్సన్ టెక్నాలజీస్, అది స్టాక్ వచ్చి ఒకటి 13,000 రూపాయలు ఉన్నది, అయినా సరే మనం దాన్ని రికమెండ్ చేసాం. అంటే ఇది మనకి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రిమెంటే తప్ప ప్రైస్ తో మనకి సంబంధం లేకుండా మనం తీసుకుంటూ ఉంటాం. చాలా మంది ఏంటంటే సైకలాజికల్ గా 5 రూపాయల స్టాక్ 10 రూపాయల స్టాక్ పెట్టుకుంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉందేమో అని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. అలాంటి రికమెండేషన్ వల్ల దానివల్ల కొంచెం అలర్ట్ చేయడం అయితే జరిగింది పెన్నీ స్టాక్స్ విషయంలో కట్టాను. ఆ విధంగా కాకుండా ఫ్రంట్ లైన్ లో ఉన్న స్టాక్స్ లో మనకి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు, అందరూ కూడా ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్ సార్. నెక్స్ట్ చక్రి గారు కాల్ చేశారు. చక్రి గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ గుంటూరు నుంచి చక్రి అండి. చెప్పండి సార్. సార్ ఒక 5 lakhs SBI లో పెడదాం అనుకుంటున్నాం లాంగ్ టర్మ్ కి. 5 lakhs ఎంట్రీ ప్రైస్ చెప్తారా? ఎస్బీఐ షేర్స్ లో పెడదామని అనుకున్నారంట, వెన్ టు ఎంటర్ అనేది అడుగుతున్నారు. యాక్చువల్ గా మీరు 5 lakhs ఉంటే ఎస్బీఐ లో అలా పెట్టకుండా 5 parts కింద చేసుకునండి. బ్యాంకింగ్ సెక్టర్ లో 1 లక్ష రూపాయలు, ఫార్మాలో 1 లక్ష రూపాయలు, టాటా మోటార్స్ లో అంటే ఆటోమొబైల్స్ లో 1 లక్ష రూపాయలు, అలా మీరు డివైడ్ చేసుకుంటే, మెటల్స్ లో 1 లక్ష రూపాయలు డివైడ్ చేసుకుంటే, సెక్టార్ వైజ్ పెట్టుకుంటే మీకు ప్రోగ్రెస్ ఉండే అవకాశం ఉందండి. ఒకే సెక్టర్ లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీరు ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. అదేవిధంగా మెటల్ సెక్టర్ కి వచ్చేటప్పటికి టాటా స్టీల్ కానీ లేదా జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ ఇలాంటి వాటిలో పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఫార్మా దగ్గరికి వచ్చేటప్పటికి ఏదైతే మనకి ఇప్పుడు లారస్ ల్యాబ్స్ ఏదైతే టేక్ ఆఫ్ అవుతుందో, లారస్ ల్యాబ్ కానీ, సిప్లా కానీ, లుపిన్ కానీ ఇలాంటి స్టాక్స్ లో మనం తీసుకోవచ్చు. అదేవిధంగా ఈవీ వెహికల్స్ దానికి సంబంధించి టాటా మోటార్స్ కానీ, అదేవిధంగా టీవీఎస్ మోటార్స్ లో కానీ, లేదా ఐషర్ మోటార్స్ లో కానీ ఇలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇలా మీరు ఒక 4-5 సెక్టార్స్ ని సెలెక్ట్ చేసుకుని, ఆ సెక్టార్ వైజ్ 2 స్టాక్ లో 3 స్టాకుల్లోనూ మీరు సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ కూడా హెల్తీగా ప్రోగ్రెస్ గా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఒకే ఇన్వెస్ట్మెంట్, టోటల్ ఇన్వెస్ట్మెంట్ అంతా ఒకే సెక్టార్ లో ఒకే స్టాక్ లో పెట్టడం అనేది కరెక్ట్ ప్రొసీజర్ అయితే కాదు సార్. రైట్ సార్. నెక్స్ట్ అమృతరావు గారు కాల్ చేశారు. అమృతరావు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. అరవింద్ రెమెడీస్ అనేది అది ట్రేడ్ అవ్వటం లేదు, దాన్ని ఏం చేస్తే బాగుంటుందని అడుగుదామని. అరవింద్ రెమెడీస్ నా దగ్గర మోర్ దెన్ 1000 షేర్స్ ఉండిపోయాయి. ఓకే, అంటే యాక్చువల్గా మీ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే దానికి సంబంధించినటువంటి ఫార్మ్స్ కట్టించి అది ఫిల్ చేసి, అంటే అది మోస్ట్లీ
దాని మీద ఏదన్నా ఆంక్షలు ఏమి ఉంటాయో దానికి సంబంధించినంత ప్రొసీజర్ చెప్తారు. మీరు బ్రోకర్ ఎవరైతే ఏ బ్రోకింగ్ హౌస్ లో అయితే మీకు ఉన్నదో వాళ్ళని సంప్రదిస్తే దానికి సంబంధించినటువంటి అన్ని క్లియర్ చేసి దానికి మీకు క్యాష్ అయ్యేట్టుగా చూస్తారు సార్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ నారాయణ రెడ్డి గారు కాల్ చేశారు. నారాయణ రెడ్డి గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్, ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రెసెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? ఒక షార్ట్ టర్మ్ టార్గెట్ ఎంత వరకు రావచ్చు? షార్ట్ టర్మ్ కోసం రిలయన్స్. ఓకే, మూర్తి గారు. యాక్చువల్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ అన్నది ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ గా అన్నది కాకుండా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీరు తీసుకోవాలి సార్. ఎందుకంటే ఇలాంటి ఫ్రంట్ లైన్ ప్లస్ ఏమో అద్భుతమైనటువంటి క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి స్టాక్స్ ఇవన్నీ ఇలాంటి షార్ట్ టర్మ్ కన్నా మనకి లాంగ్ టర్మ్ బేస్ లోనే మీరు తీసుకుంటే దీనికి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ ఇయర్లీ కూడా మనకి 25-30% ప్రోగ్రెసివ్ గా ఉంటుందండి. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ప్లస్ టార్గెట్ ఓరియంటెడ్ తో కాకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి దీంట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభాలు తీసుకునే అవకాశం అయితే ఉంది సార్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ భార్గవ్ హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. భార్గవ్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. హెరిటేజ్ ఫుడ్స్, హిండల్కో అండి, ఈ మూడిట్లో ఎంటర్ అవ్వచ్చా అండి? ఒకసారి రిపీట్ చేయండి. హిండాల్కో ఒకటే అర్థమైంది. రిమైనింగ్ హెరిటేజ్ ఫుడ్స్, హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, హెచ్ఏఎల్ హెరిటేజ్ ఫుడ్స్, కోచిన్ షిప్ యార్డ్ కూడా. ఓకే, హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ లో అయితే మీరు ఎనీ ప్రైస్ మీరు ఏ ప్రైస్ లో తీసుకున్నప్పుడు కూడా ఇబ్బంది లేదు. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. మంచి ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. యాక్చువల్ గా అయితే కొంచెం కరెక్షన్ కూడా తీసుకుంది. ఇక్కడ ఎంట్రీ అయితే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. హిండాల్కో అనేది మెటల్ సెక్టర్ దానికి సంబంధించింది. హిండాల్కో ఎవర్ గ్రీన్ కంపెనీ, అది మీరు ఏ ప్రైస్ లో తీసుకున్నట్టు కూడా ఇబ్బంది లేదు. ఆల్రెడీ లాస్ట్ ఒక 2 weeks గా ప్రోగ్రెస్ గా మనకి ఏదైతే 630 రూపాయల దగ్గర నుంచి ఇప్పుడు 700 రూపాయల వరకు కూడా నెక్స్ట్ 2 weeks లోనే బాగా పెరిగింది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ హిండాల్కో. హెరిటేజ్ ఫుడ్స్ లాంటిది ప్రస్తుతానికి అయితే మనం దీని పెద్ద రికమెండ్ చేసే అంత స్థాయిలో అయితే ఏమీ లేదు. కన్సాలిడేషన్ ఏది ఎలక్షన్ మూమెంట్ లో అలా వచ్చింది తప్ప ఒక కన్సాలిడేషన్ మూమెంట్ లో నడుస్తుంది. ఏదైనా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏదైనా విజన్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు తప్ప ఇక్కడైతే టెక్నికల్ గా కానీ ఫండమెంటల్ గానీ మనం అయితే సజెషన్ అయితే చేయట్లేదు సార్. కొచ్చిన్ షిప్ యార్డ్ అడిగారు సార్. కొచ్చిన్ షిప్ యార్డ్ ఎవర్ గ్రీన్ సార్, మీకు ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇది డిఫెన్స్ సెక్టర్ దానికి సంబంధించిన స్టాక్. కొచ్చిన్ షిప్ యార్డ్, అదేవిధంగా మ్యాజ్డాక్, ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా మనకి మంచి ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే లాస్ట్ 2-3 weeks గా కొంచెం మార్కెట్ లో కొంచెం స్తబ్దంగా మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్ అయితే వచ్చిన మాట అయితే వాస్తవం. కానీ ఇక్కడ 1900 రూపీస్ దగ్గర కానీ మీరు క్యాచ్ చేయగలిగితే వెరీ షార్ట్ టైమ్ లోనే మీరు మళ్ళీ 3000 రూపాయల వరకు వెళ్ళడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. కొచ్చిన్ షిప్ యార్డ్ అయితే మంచి ఆలోచన, మీరు బై చేసుకోవచ్చు. మార్కెట్ లో మంచి ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది సార్. రైట్ మూర్తి గారు. నెక్స్ట్ హరికృష్ణ గారు కాల్ చేశారు. హరికృష్ణ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇండియా సిమెంట్స్ ఉండేయండి, అది ఇప్పుడు కనపట్లేదు. అంటే యాక్చువల్ గా ఏంటంటే ఇది డీలిస్ట్ కట్టుంటే మీరు మీ బ్రోకర్ ని ఒకసారి సంప్రదిస్తే, మీరు ఎక్కడైతే బ్రోకింగ్ అకౌంట్ ఉందో వాళ్ళు సంప్రదిస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇస్తారు సార్. రైట్ సార్, మూర్తినాయుడు గారు ఇవాళ మనకి క్లోజింగ్ కూడా రికార్డ్ స్థాయిలో ఉండే అవకాశం ఉందా? అవునండి. యాక్చువల్ గా ఏంటంటే లాస్ట్ ఫ్రైడే కూడా ఫ్రైడే రోజు కదా మార్కెట్ ఏదైనా డౌన్ ట్రెండ్ వస్తుందేమో అన్న టైప్ లో ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కూడా మార్కెట్ అయితే మాత్రం చాలా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళిన విషయం అయితే మనం ఈ రోజు కూడా మనం చూస్తున్నాము. ఏదైతే మార్కెట్ లాస్ట్ ఫ్రైడే ఏదైతే ప్రోగ్రెసివ్ గా మనకి మార్కెట్ లో ముందుకెళ్ళి మంచి రికార్డ్ స్థాయిలో ఉందో ఈ రోజు కూడా అదే విధంగా ఒక 80-100 పాయింట్స్ ప్లస్ లోనే క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. సెన్సెక్స్ కూడా 280 నుంచి 300 పాయింట్స్ ప్లస్ లోనే క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. మార్కెట్ కూడా ప్రోగ్రెసివ్ గా సెక్టార్ లో కూడా ఆల్మోస్ట్ అన్ని సెక్టార్లు కూడా ఈ రోజు చాలా ప్రోగ్రెసివ్ ఉన్నాయి. ఈ వీక్ చూసుకున్నట్టయితే ఐటీ సెక్టర్ ఇస్ ద లీడ్ ఆఫ్ దిస్ వీక్ అని చెప్పుకోవచ్చు. ఐటీ, ఫార్మా, రియాలిటీ, మీడియా ఈ 4 కూడా ఈ వీక్ అంతా కూడా మనకి లీడ్ చేసి ఒక విధంగా చెప్పుకోవాలంటే ఆగస్ట్ నెల మొత్తం అంతా కూడా చూసుకున్నట్టయితే ఫార్మా ఇస్ ద లీడ్ అండ్ ఫార్మా అండ్ ఐటీ 2 కూడా మంచి లీడ్ లో ఉన్నాయి. కాబట్టి ఫార్మా, ఐటీ సెక్టర్ ఇంకా మార్కెట్ లో మంచి పుంజుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మాత్రం ఎఫ్ఎంసీజీ మాత్రం నెక్స్ట్ వీక్ మాత్రం ఎఫ్ఎంసీజీ సెక్టర్ కొంచెం ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే